వెంకట బావా, పూజ, వెంకట బావా, పూజ, 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 వెంకట బావా, వెంకట బావా, పూజ, ఎక్కడున్నారు? అయ్యో పూజ, అంజలి ఏమైంది? బావా, బావా, పూజ, వెంకట బావా, ఏమైంది అంజలి? ఎక్కడున్నారు? ఏమైంది అంజలి? అత్తయ్య, పూజ, వెంకట బావా ఎక్కడున్నారు? మావయ్య ఎక్కడున్నారు? ఏమైందమ్మా అసలు? అది అది వెంకట బావా. నిన్నే అంజలి, ఏం జరిగింది? అత్తయ్య, వెంకట బావా, పూజ, అది వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. ముందు వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి అత్తయ్య. కంగారు పడకుండా విషయం ఏంటో చెప్పమ్మా. అదే వెంకట బావా, టీవీ, పూజ, వెంకట. అంజలి రిలాక్స్, భయపడకు, కూల్ గా ఉండు. అసలు ఏం జరిగింది? బావా, అదే వెంకట బావా. మా ముఖార విందముకు మచ్చపడినది. పూజ, ఏమైంది? ఏంటో తలకి దెబ్బలు? అసలు ఏం జరిగింది? అమ్మా అది ఏంటి? అదే అత్తయ్య, వాళ్ళిద్దరూ తల గోడకేసుకుని కొట్టుకున్నారు. అప్పుడు రక్తం కూడా వచ్చింది. అంతే కదా బావా? అప్పుడు అప్పుడు ఆ రక్తం నా మొహం మీద కూడా పడింది. అవునా కాదా? వాళ్ళు తల్ల గోడకేసి కొట్టుకోవడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతావు నువ్వు? అయ్యో, నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. కావాలంటే వాళ్ళని అడగండి. బావా, బావా, చెప్పండి, మీరైనా చెప్పండి. ఎరా, ఏంట్రా మాట్లాడరు? అసలు ఎలా తగిలాయా దెబ్బలు? అమ్మ, బైక్ మీద బయటకు వెళ్ళి వస్తుంటే బైక్ స్లిప్ అయి కింద పడ్డామమ్మా. తనేంటో. అంజలి, మరి నువ్వేంటి అలా చెప్తున్నావు? నేను నిజమే చెప్తున్నాను బావా, వాళ్ళే అబద్ధం చెప్తున్నారు. పూజ, వెంకట్ బావా తలని గోడకేసి కొట్టుకున్నారు. అంజలి, మాకేమన్నా మెంటలా? మా తలని మేము గోడ కొట్టుకుంటామేంటి? చిన్న యాక్సిడెంట్ అయి దెబ్బలు తగిలిని మేము చెప్తుంటే నువ్వేంటి కొత్త కథ చెప్తున్నావు? కథ చెప్పట్లేదు బావా. నిన్న రాత్రి నేను మా బెడ్రూమ్ లో టీవీలో చూసిందే చెప్తున్నాను. ఏంటి? వీడు పూజ టీవీలో వచ్చారా? ఏ ప్రోగ్రాం తల్లి? ఆట ప్రోగ్రాం అయిపోయి 6 ఏళ్ళైంది. నువ్వు కొత్త ఆటలు ఆడుతున్నావా? ఈ కథలు మాకేం చెప్పొద్దు. అయ్యో, నిజమత్తయ్యా, టీవీలో ముందు నేను కనపడ్డాను. అదేంటి నేను కనపడుతున్నాను అని ఛానల్ మార్చి చూస్తే మళ్ళీ మళ్ళీ నేనే కనపడ్డాను. ఆ తర్వాత ఏ ఛానల్ మార్చినా అన్నిట్లో నేనే కనపడుతున్నాను. చాలా
భయం వేసి టీవీ టీవీ ఆఫ్ చేయాలని ప్రయత్నిస్తే టీవీ ఆఫ్ కాలేదు. చివరికి ప్లగ్ పీకేస్తే కూడా టీవీలో నేనే వస్తున్నాను. ఆ తర్వాత వెంకట్ బాబా పూజ తల గోడకేసి కొట్టుకున్నారు. రక్తం వచ్చింది. నేను వాష్రూమ్ దగ్గరకు వచ్చి బావా బావా తలుపు తీయని ఎంత తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయలేదు. ఏంటి, నువ్వు తలుపు కొట్టావా? మరి నాకు వినిపించలేదే. అవును బావా, ఈ విషయం అద్దె వాళ్ళకి చెప్తామని టీవీలో చూపిద్దామని పరిగెత్తుకుంటూ వస్తే డోర్ లాక్ పడిపోయింది. ఇంకా ఆపుతావా? నీ సోది వెళ్ళలేకపోతున్నావు. వదినా, నీకేదో పీడకలు వచ్చిందేమోనని నా అనుమానము. ఇది కల కాదు పూజ, నిజంగానే జరిగింది. రే అర్జున్, అంజలికి నువ్వైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పరా. చూడంజలి, రాత్రి నేను స్నానం చేసి వచ్చి చూస్తే నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. ఏం తినకుండా పడుకుని పోయిన నువ్వు లేచింది ఇప్పుడే. కళ్ళు తెరిచాక పీడకల అని రియలైజ్ అవ్వాలి గాని అదే జరిగిందని వాదించకూడదు. లేదు బావా, నిజంగా. అంజలి ప్లీజ్. వెళ్ళి తలంటి స్నానం చేయి తల్లి. జిడ్డుతో పాటు మెంటల్ మట్టి ఏదైనా ఉంటే వదిలిపోతుంది. ఇంకేం చూస్తున్నారు ఇక్కడ? రండి. చూసావక్క, నేను నిజం చెప్పినా ఇంట్లో ఎవరు నమ్మట్లేదు. దెబ్బ తగిలిన వాళ్ళకే నొప్పి తెలుస్తుంది అంజలి. ఆ నొప్పిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా అర్థం కాదు. నాకు దెబ్బ తగిలింది కదా, అందుకే నీ నొప్పిని నేను అర్థం చేసుకుంటాను. నువ్వు చెప్పింది జరిగిందని నేను నమ్ముతాను. బాధపడింది చాలు, నువ్వెళ్ళు.
మధ్యలో ఏం జరుగుతుందో అదంతా టీవీలో వస్తుందండి. ఎవరైనా కెమెరాలు పెట్టి ఇదంతా చేస్తున్నారా? టీవీలో భయపెట్టే ప్రోగ్రామ్స్ వస్తున్నాయని నిన్నటి నుంచి మమ్మల్ని హడలెత్తించావు. మళ్ళీ నువ్వే టీవీ పెట్టుకున్నావు. టీవీ ఆపి బుద్ధిగా చదువుకో. రిమోట్ ఇవ్వు ప్లీజ్ బావా, ఈ హారర్ షో ఒక్కటి చూడని, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంజలి, ఆ రిమోట్ ఇవ్వు. నెక్స్ట్ వీక్ నుంచి ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ అని అన్నావు. Please, చదువుకోవాలి బావా. కదా. అంజలి, నీకే చెప్పేది, టీవీ ఆఫ్ చేసి చదువుకోపో. బావా అంజలి, రిమోట్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. బావా అరే బావా ఇవ్వు. బావా అంజలి, అంజలి, రిమోట్ ఇవ్వన్నా? రిమోట్ ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇలా కాదు, ఆ ప్లగ్ కనెక్షన్ పీకేస్తాను. ఆగు. బావా 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 అంజలి, ఏమైంది? అంజలి, అంజలి, ఏమైంది? అంజలి, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదుగా? అంజలి, నువ్వు అంజలి, బాగున్నావు కదా? ఏమైందో చెప్పు. బావా అంజలి. బావా అదే అదే టీవీలో బావా, నీకేం కాలేదు కదా? ఆ నాకేం టీవీలో కాలేదు. అంజలి, మళ్ళీ టీవీనా? టీవీలో భయపెట్టేదేదో చూశారని నిన్నటి నుంచి అందరినీ హడలెత్తించావు. మళ్ళీ టీవీ ఎందుకు చూస్తున్నావు? ఇందాక టీవీలో కూడా ఇదే మాట అన్నా. అసలు నువ్వు ముందు ఆ టీవీ చూడడం మానే. టీవీ ఆపి బుద్ధిగా చదువుకో. రిమోట్ ఇవ్వు. అంజలి, అంజలి, ఏమైందో చెప్పు. నాకు నాకు భయం వేస్తుంది బావా. నువ్వు నువ్వు నమ్ముతావో లేదో తెలియదు కానీ ఇందాక ఇందాక నేను నేను టీవీ చూస్తుంటే అందులో నువ్వు నీకు షాక్ కొట్టినట్టు కనిపించింది బావా. ఆర్ యు క్రేజీ? నాకు షాక్ కొట్టడం ఏంటి? పిచ్చిగాని పట్టిందా నీకు? చూసావా, నేను చెప్తే నమ్మరు కానీ నువ్వు ఆ వైర్ తీయబోతుంటే నీకు షాక్ కొట్టింది. ఏ ప్లగ్ తీయబోతుంటే? బావా బావా వద్దు. ఎక్కడికి? ఆ ప్లగ్ తీసేయడానికి. వద్దు బావా, వద్దు బావా, వద్దు. నా మాట విను బావా. నువ్వు అక్కడికి వెళ్తే షాక్ కొడుతుంది బావా. వెళ్ళొద్దు బావా. అంజలి, ఆ ప్లగ్ తీస్తే షాక్ కొడుతుంది అంటావు నువ్వు. కొట్టదంటున్నాను నేను. ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. బావా వద్దు బావా. అరే. నేను చెప్పేది విను. ప్రాణాలతో చెలగాట వాడొద్దు. వెళ్ళొద్దు బావా, వద్దు. ఇదంతా భ్రమ అని నేను ప్రూవ్ చేయకపోతే ప్రతి క్షణం ఇలాగే భయపడుతూ ఉంటావు. ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాలి. బావా బావా వద్దు బావా. ఏది? బావా, ఇదే వైరా? అయ్యో వద్దు ఇదే బావా. వైర్ కదా? ఇదే వైరా? బావా వద్దు బావా. చూస్తాను ఎలా షాక్ కొడుతుందో. బావా 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 వద్దు బావా.
షాక్ కొడుతుందన్నో కొట్టలేదే? ఏది చెప్పు, షాక్ కొడుతుందన్నావు కదా. పోనీ ఇంకోసారి చెక్ చేసి చూద్దామా? అయ్యో వద్దు బావా, పర్వాలేదులే ఏం బావా. కాదు అంజలి, పర్లేదు, ఒక్కసారి చెక్ చేద్దాం. బావా చూసావా, ఏమీ కాలేదు. ఇప్పుడు నీ సంతోషం కోసం ఇంకోసారి తీస్తాను, ఓకేనా? బావా లే బావా, బావా 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 లే బావా, బావా 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 లే బావా, బావా లే. భయపడ్డావా? భయపడ్డావా? కరెంట్ షాక్ కొట్టినట్టు యాక్ట్ చేశాను అంతే. ఎందుకు ఇలా చేసావు బావా, ఎందుకు ఇలా చేసావు బావా? నీ భయం పోగొట్టడానికి. అంజలి ప్లీజ్, నమ్మావు కదా. చూసావా, నీ భయమే నిన్ను భయపెడుతుంది, వేరే ఏది కాదు. నీ గీతక్క మామూలు మనిషి అయ్యాక నీకు పిచ్చి పట్టిందే అని అందరూ అనుకునేలా చెయ్యకు. ఏమో బావా, నాకేదో అవుతోంది. కళ నిజమో తెలియట్లేదు. కళ్ళు తెరిచి కళ కంటున్నానేమోనన్న అనుమానం. కళ్ళ ముందే జరుగుతుంటే కాదంటున్నారన్న బాధ. ముందు ప్రశాంతంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. హ్మ్? చూడు, నవ్వు. హ్మ్. టట్టడాయ్. అబ్బా. జంబో బిర్యానీ 4 పీసులు మొత్తం రాకే. అత్తయ్య ఏంటమ్మా? ఏంటి ఏదో దాచి పెడుతున్నావు? ఏమి లేదు, ఏమి లేదు, ఏమి లేదు. లేదు, ఏదో ఉంది. ఏమి లేదని చెప్పాను కదా. ఆహా, ఏదో దాస్తున్నావు. అబ్బా, ఏమి లేదు అత్తయ్య, ఏదో దాస్తున్నారు. అబ్బబ్బా, ఏం లేదని చెప్పానుగా. లేదు, ఏదో ఉంది. అమ్మాయి, ఏం లేదని చెప్తున్నాను కదా. నిజంగానే ఏమీ లేదా? నిజంగానే ఏమీ లేదు, అంత ఖాళీ. సరే అయితే ఈ బిర్యానీ నేనే తింటా. ఏంటి, బిర్యానీయా? ఈ బిర్యానీ నీ చేతిలోకి ఎలా వచ్చింది? మరేంటత్తయ్య, ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకొని ఏం లేదు ఏం లేదు అని అబద్ధం చెప్తున్నారు. అది అది ఓ, నాకు చికెన్ అంటే ఇష్టమని స్పెషల్ గా తెప్పించావా? జంబో బిర్యానీ 4 పీసులు, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అక్కడితోనే నోట్ని కట్టే అమ్మా. ఈ బిర్యానీ నీకోసం కాదు, నాకు.